రాష్ట్రంలో బీజేపీకి ఉన్న అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకొని అధికారం చేజిక్కించుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన అజెండాగా నిర్వహించిన పార్టీ కార్యశాల పోరాట కార్యాచరణను ప్రకటించింది. పార్టీ నేతలు పక్షపాత ధోరణిని వీడి కలిసికట్టుగా పనిచేయాలని అగ్రనేతలు స్పష్టం చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే అజెండాగా హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించింది. ఈ వర్క్షాప్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ కఠిన ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత విభేదాలు వీడి అంతా ఏకతాటిపైకి రావాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి పునాదులని, వీటిలో విజయం సాధిస్తేనే సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమమవుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. ఎప్పుడైతే ప్రజల ఆకాంక్ష ఉన్నదో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పేసి వారు కోరుతున్నప్పుడు మనం కూడా తయారు లేకపోతే పొరపాటు మందవుతుంది. కాబట్టి మిత్రులను మనం స్థానిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ వార్డు నుంచి జడ్పీడీఎస్ దాకా, అంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏదైతే మనం అనుకున్నామో ఆ ఒక ఎన్నికల్లో మనం పోటీ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరిది. స్థానిక ఎన్నికల్లోనే కాదు, రేపు 2025లో జరిగేటటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకం ఉంది. ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణను బీజేపీ ప్రకటించింది. జూలై 18, 19, 20 తేదీల్లో జిల్లా, 21, 22, 23 తేదీల్లో జెడ్పీటీసీ మండల స్థాయి వర్క్షాపులు నిర్వహించాలని కమలదళం నిర్ణయించింది. ఈ నెల 25, 26 తేదీల్లో మహాసంపర్క్ అభియాన్ను చేపట్టనున్నారు. ప్రజా సమస్యలపై జిల్లాలు, మండలాల పరిధిలో ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందించేలా కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 2 రోజులు జూలై 29, 30 తేదీలలో మహాసంపర్క్ అభియాన్ నిర్ణయం చేసి ఇంటింటికి పోయేసి ప్రజల యొక్క తలుపు తట్టాలా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏమీ లేకున్నా స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తా ఉంది, ఆర్థికంగా నష్టపోతా ఉన్నాయి అనే విషయాలన్నిటి కూడా ప్రజలకు చెప్పడం కోసం మహాసంపర్క్ అభియాన్ కూడా నిర్వహించడం జరుగుతా ఉంది. జెడ్పీటీసీ స్థానాల్లో సీనియర్ నాయకుడు 24 గంటలు అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ప్రజలతో మమేకమయ్యి భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి యోజన చేయడం జరిగింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలను కూడా బీజేపీ రూపకల్పన చేసింది. అభ్యర్థులు నామినేషన్ వేసిన తర్వాత కార్యకర్తల సమ్మేళనం, ఒక్కరోజు మహాసంపర్క్ అభియాన్, ఒక్కరోజు రచ్చబండ, మహిళా ర్యాలీ, ఓటర్ల జాబితా పరిశీలన, పోలింగ్ బూత్ బయటకు నిర్వహించాలని స్పష్టం చేసింది.